హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? అందరు బాగుండాలండి, క్షేమంగా ఉండాలి. ఈరోజు నేను వాడే సన్ స్క్రీన్ ఏంటి, మాయిశ్చరైజర్ ఏంటి, సోప్ ఏంటి అంటే నాకు డెర్మటాలజిస్ట్ ఏమైతే నాకు సజెస్ట్ చేశారో అవన్నీ ఒకసారి మీకు చూపిస్తున్నానండి. ఇది నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ అండి. డాక్టర్ రెడ్డీస్ది వెనూసియా మ్యాక్స్ అనేది. రెగ్యులర్గా నేను ఇది బయటికి వెళ్ళే ముందు, ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడైనా వన్స్ డే టైంలో ఈ సన్ స్క్రీన్, ఇంకా సమ్మర్లో అయితే కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తానండి. చక్కగా ఈ 3 వేళ్లతో నిండుగా తీసుకొని మనం ఎప్పుడైతే బయటికి వెళ్ళాలి అనే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనం మొత్తం హ్యాండ్స్, మెడ అంతా, ఫేస్ కూడా అప్లై చేసుకొని ఆ తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత మీరు పౌడర్ అంటే పౌడరు, లేదంటే అలా కూడా కాంపాక్ట్ యూజ్ చేస్తే కాంపాక్ట్ యూజ్ చేసి మన రెగ్యులర్ వర్క్స్లోకి వెళ్ళిపోవచ్చండి. అయితే ఇలా ఈ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి బ్లాక్ ప్యాచెస్ అనేవి ఆల్రెడీ వచ్చున్నా ఇంకెక్కువ రాకుండా హెల్ప్ అవుతుంది. రాని వాళ్ళకైతే రాకుండా చాలా వరకు హెల్ప్ అవుతుందండి. అందుకే సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అలాగే స్కిన్ అనేది డ్రై అవ్వకుండా మాయిస్ట్ని కంట్రోల్లో ఉంచుతుంది. సన్ స్క్రీన్ అనేది మనం అప్లై చేయడం వల్ల ఏదో జిడ్డుగా కనిపించడం అలా ఏముండదండి. స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. మనము అప్లై చేసినట్లు కూడా తెలియకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఆ తర్వాత నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్, ఇది డాక్టర్స్ నాకు ప్రిఫర్ చేసిందండి. సెటాఫిల్ అనమాట. సెటాఫిల్ మాయిశ్చరైజరు. జనరల్గా అన్ని మాయిశ్చరైజర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం వేరే మాయిశ్చరైజర్స్ ఎక్కువగా తీసుకొని యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ సెటాఫిల్ అయితే మనం తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కానీ మొత్తం స్కిన్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయిపోతుంది. అసలు రాసినట్లు తెలియదండి. చక్కగా లోపలికి స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది అన్నమాట. అయితే మాయిశ్చరైజర్ ఎందుకు యూజ్ చేయాలి, ఇది డే టైం యూజ్ చేయకూడదా అంటే, డే టైం అనేది మనం పొల్యూషన్లోకి వెళ్తున్నాం కాబట్టి, ఎండ కూడా ఉంటుంది కాబట్టి సన్కి మనము ప్రొటెక్షన్గా ఉండాలి అని సన్ స్క్రీన్ యూజ్ చేస్తామండి. మాయిశ్చరైజర్ అనేది మనము స్కిన్ ముడతలు పడకుండా, డ్రై అవ్వకుండా, రఫ్గా కనిపించకుండా ఈ మాయిశ్చర్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుందండి. మనకి ఫేస్, నెక్, హ్యాండ్స్, లెగ్స్, ఈవెన్ హీల్స్ కూడా, హీల్ క్రాక్స్ వచ్చిన ప్లేస్లో అంటే పాదం దగ్గర కూడా మనం నైట్ టైం అయితే ఈ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవచ్చండి. ఇదివరకు రోజుల్లో అసలు అంటే ఒక వయసు వచ్చే వరకు జస్ట్ జనరల్గా ఎలా ఉంటుంది, యూత్ అనే వాళ్ళకి ఫెయిర్ అండ్ లవ్లీ వాడాలని, చాలా వైట్గా చార్మింగ్గా కనిపించాలని ఉంటుంది. చాలా నేను కూడా వాడానండి. కానీ ఒక ఏజ్ అలా అయిపోతూ ఉన్నప్పుడు, ఇప్పుడు మనకున్న వెదర్ సిట్యుయేషన్స్లో కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది, మాయిశ్చరైజర్ అనేది మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది అనమాట. పార్ట్ చేసుకోవాల్సి వచ్చిందనమాట కదండి. అలాగే డాక్టర్స్ నాకు సజెస్ట్ చేసిన, అంటే ఈ పిగ్మెంటేషన్ వచ్చింది, మరి మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మీకు పిగ్మెంటేషన్ ఎందుకు వచ్చింది అనే డౌట్ వస్తుంది కదండి. అదేనండి, డాక్టర్స్ అవసరం పడుతుంది, బ్యూటీషియన్స్ అవసరం పడుతుంది. అంతే అండి, అదంతే. అయితే ఇది డెర్మా డ్యూ అండి. ఇది డెర్మా డ్యూ సోప్. కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ
ఇది చాలా దీనిలో ఏంటంటే సోప్లో కూడా మాయిశ్చర్ కంటెంట్ అని ఉందన్నమాట. స్కిన్ డ్రై అవ్వకుండా మంచి ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంటుందండి. చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది, చాలా స్మూత్గా అనిపిస్తుంది. మనము మాయిశ్చరైజర్ అనేది వాడకపోయినా కానీ, అంటే రెగ్యులర్గా వాడకపోయినా 1 or 2 days ఇది యూస్ చేస్తున్నప్పుడు వాడకపోయినా కానీ ఇది చాలా బ్యాలెన్స్ చేస్తుందండి స్కిన్ని. దీనిలో ఇది వైట్ కలర్గా కనిపిస్తుంది. ఇదిగోండి, చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇదన్నమాట. ఇది డర్మాడ్యూ సోప్ అండి. నాది బేసిక్గా డ్రై స్కిన్ కాబట్టి నాకు ఇవన్నీ కంపల్సరీ అవసరం అండి. ఇవన్నీ పైన యూస్ చేసేవే. మీకు మళ్ళీ చెప్తూనే ఉంటానండి. వాటర్ ఎక్కువగా తీసుకోండి, ఆకుకూరలు తీసుకోండి, మిల్క్ తీసుకోండి, ఎగ్స్ తీసుకోండి, క్యారెట్ తీసుకోండి, స్ప్రౌట్స్, నట్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్, అలాగే 5 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ లేదా ఫ్రూట్ జ్యూసెస్ కంపల్సరీ మన ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో తీసుకోవడంతో పాటు మన స్ట్రెస్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి. అలాగే 6 to 8 hours అనేది నిద్ర మనకి చాలా అవసరం అండి. నా వీడియో మీకు హెల్ప్ అవ్వాలని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ నేమ్ వచ్చి రేజెండ్ల బ్యూటీషియన్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.